నమస్తే. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిట్స్ పిలానీకి ఓటేస్తారా, పల్లి బఠానీకి ఓటేస్తారా అని చేసిన వ్యాఖ్యలు ఓయూలో, కేయూలో, మిగతా యూనివర్సిటీలో దిష్టిబొమ్మలు తగలబెట్టేంత వరకు వెళ్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఉద్దేశించి ఓ బిట్స్ పిలానీలో చదువుకున్నాడినా, ఇంకొక వైపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లన్న ఆయన పల్లి బఠానీ అని తక్కువ చేసి చూపించడం, ఇది టోటల్గా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని, అందులో చదువుకున్న విద్యార్థులని, పట్టభద్రులని తప్పుడుగా మాట్లాడడం తప్ప ఇంకొకటి కాదు. మమ్మల్ని అవమానించిండని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద మనం మాట్లాడదాం. దాంతోపాటు ఇంకా ఒకటి రెండు అంశాలు ఉన్నాయి. జూన్ 2వ తేదీన సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించాలని ప్రయత్నం చేస్తున్నది. దీన్ని ఎట్లా, ఏ రకంగా మీరు సోనియా గాంధీని తీసుకొస్తారు, ఆమెకేం ఉన్న అర్హత ఏంటి అని బీజేపీ క్వశ్చన్ చేస్తున్నది. దీని గురించి మనం మాట్లాడదాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. దయాకర్ గారు నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తున్నారు కేటీఆర్ వ్యాఖ్యలు? మీరు కూడా వినే ఉంటారు కదా. అంటే ఇది జనరల్గా ఆ పార్టీ యొక్క అభ్యర్థిని పైకి లేపడానికి, లేకపోతే ఆయన గొప్పోడు అని చెప్పడానికి చేసిన వ్యాఖ్యల్లో భాగంగా బిట్స్ పిలానీ, పల్లి బఠానీ అని మాట్లాడి ఉంటారా, లేకపోతే కేటీఆర్ జనరల్గానే ఏదో రకంగా పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు ఆయన వ్యాఖ్యల ద్వారా, ఆ రకంగా చూడాలనా, లేదు మాట్లాడడం రాకపోవడం వల్ల వచ్చిన సమస్యనా? తన నైజం అది. ఓకే, తనను అనేటోళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసి. పూర్తిగా డిస్మాంటల్ అయినాకనే ఈ మాటలు బంద్ అవుతుందేమో. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఇట్లనే అయింది, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అట్లనే అయింది, చివరికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వదిలే పరిస్థితులు లేదు. ఆయన ఆపే శక్తి ఎవరికి లేదని మనం కూడా రిక్వెస్ట్ చేసినాం చాలా సార్, ఎవరైనా చూపించండి రా బాబు, లేకపోతే ఆపండి రా బాబు, అట్లా వదిలేయకండి రా అని ఆయన అన్నాం కదా. బట్ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, బిట్స్ పిలానీ, పల్లి బఠానీ. మల్లన్న ఒక పల్లి బఠానీ అమ్ముకునే వేదిక మీద ఛాయ్ అమ్ముకొని పట్టభద్రుడై ఇలా ఒక స్థాయికి వచ్చిన పేదింటి బిడ్డ. ఈ బిట్స్ పిలానీ అని అంటే ఇక అంత సొసైటీ ఏందిగా ఏమో ఉంటుంది కదా సినిమాల, బి టైప్ ఏ టైప్ అన్నట్టు. మా పేదోళ్ళ ప్రతినిధిగా మల్లన్నని చూస్తాం. ఆయన బిట్స్ పిలానీ రేంజ్ అనేది అమెరికా, ఆస్ట్రేలియా ఈ రేంజ్. కాబట్టి ఇక్కడ ఉండేటోళ్ళు మామూలు నిరుపేదల యొక్క బిడ్డలే ఉంటారు, ఏది గ్రాడ్యుయేట్స్లో. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మల్లన్న విషయంలో కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ వెనుక గతంలో తను మీడియాలో ఉన్నప్పుడు చేసినదే దాని రిప్లికా కనబడుతున్నది. అక్కసు ఒకవేళ వస్తే మళ్ళీ మండలికి వస్తే మమ్మల్ని ఏంది అంటాడో, ఏం చేస్తాడో అని ఒక భయం ఉన్నది. రెండవది ఏంటంటే ఇంతలా జిలస్గా ఉండొద్దు. రాజకీయ పోటీ ఓకే, రాజకీయంగా వాళ్ళు ఒక పోటీని పెట్టిండ్రు. అఫ్కోర్స్ రాకేష్ బీజేపీలో ఉన్నాడు, బీజేపీ నుంచి టీఆర్ఎస్ పోయి వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. కానీ మల్లన్న మీద జరుగుతున్న దాడి ఒక పార్టీ పరంగా జరుగుతున్న దాడిగా కనపడట్లేదు, కాంగ్రెస్ పార్టీ మీద అభ్యర్థి మీద జరిగినట్టుగా జరగట్లేదు. వ్యక్తిగతంగా చాలా దూరం వెళ్ళి మాట్లాడే స్థితిని మానుకుంటే మంచిది అనేది ఒక చర్చ. రెండవది, స్థాయిని మరిచి అందరు ఎంత పెద్ద నాయకులైనా సరే తన మీద అవాకులు చవాకులు పెరగడం వల్ల తనకే ప్రభావం పెరుగుతుంది తప్పితే నాకు తెలిసి ఏం కాదు. బట్ ఈ స్థితి, ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో కేటీఆర్ది, అది మార్చుకోవాలి. అంటే ఇప్పుడు వారు కూడా పోయి అమెరికా నుంచే చదివి ఇండియాకి రాలే, ఇక్కడ కూడా మామూలు స్కూళ్ళల్లో చదివి చాలా కష్టపడి చదువుకొనే పోయినోడు. అప్పుడే ఫస్ట్ ఫ్లోర్ లీడర్గా మాట్లాడడం అనేది, మేము అందరికంటే అందని వాళ్ళం, మేము చాలా సుదూరంగా ఉన్నామని చెప్పేసి అట్లా మాట్లాడడం అనేది ఒక రకంగా కించపరిచినట్టుగానే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలో పోటీ చేయాలంటే, ఆ మండలిలో కూర్చోవాలంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, అమెరికాలో ఉన్నోళ్ళు, విద్యావంతులు వీళ్ళే ఉండాలనా? అంటే పెద్ద పెద్దగా చదువుకున్న వాళ్ళు ఉండాలనా? బిట్స్ పిలానీలో ఎంతమంది చదివిన వాళ్ళు బయట వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. అవును, పల్లి బఠానీలు అమ్ముకున్న వాళ్ళ పిల్లలు కూడా చదువుకొని చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు. అవును. అట్లా చదువుకుంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా కింది స్థాయి శ్రామిక వర్గం నుంచి ఎదిగొచ్చిన వాళ్ళు చదివించిందే వాళ్ళ యొక్క చదువులు కదా. ఇప్పుడు ఎవరు పేదల పిల్లలే చదువుకొని అలా అంత ఇంత తెలంగాణలో ఆ మాత్రం ఉన్నారంటే అది. కానీ పట్టభద్రుల పట్ల కూడా ఇంత డిఫరెన్షియన్ చూపగలిగిందంటే అది కేటీఆర్కి సాధ్యం. ఎట్లా జనరల్గా ఆయన అనుకొని మాట్లాడిందే ఉండొచ్చు అంటారా? అంటే దీని కాంప్లికేషన్స్ ఏంటి అనేది కూడా ఒక రకంగా ఆలోచిస్తాం కదా. ఒకటి దరిద్ర కల్చర్ వచ్చింది. దయాకర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, రఘు అడుగు ప్రశ్నలు అడుగుతుంటే దయాకర్ చెప్తున్నాడు. ఇప్పుడు సిస్టమ్ అట్లా లేదు. పాఠాలు రాయించే వ్యవస్థ ఒకటి వచ్చింది ఈ లీడర్స్. వాళ్ళకు తెలివి ఉండదు.
ఆ నోట్స్ రాసిస్తారు సార్, ఇలా మీరు ఇది మాట్లాడితే ఇది పేలిపోతుంది సార్, దీనికి టీఆర్పీ పెరుగుతుంది సార్ రాసిస్తారు. ఈ రాసిచ్చే పదబంధం గట్టిగా ఉంది కదా, బిట్స్ పిలాని పల్లి బఠానీ వినడానికి బాగుంది. రైమ్స్ ఈ మధ్యన ఎవరో మిత్రుడు అన్న మీకు కూడా మీ స్పీచెస్ చాలా వాడిగా వేడిగా ఉంటాయి అన్న, దానికి కొంచెం స్క్రిప్ట్ని యాడ్ చేస్తే అన్న అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే ఇక దాంట్లో నేను ఎక్కడ ఉంటారా ఆయన. నా సహజత్వం అనేది నా తెలివితో వచ్చేది రావాలి, ఎవడో రాసిచ్చేది కాదు. ఇప్పుడు రాసిచ్చే పాఠాలు చదివితే సమస్యకి ఇట్లనే ఉంటుంది. లేకపోతే కాపీ కొట్టే కల్చర్ కూడా వదిలేసి సహజంతో కూడిన స్పీచెస్ వస్తే ఏమైతే వచ్చినప్పుడు ఒక్కోసారి భావోద్వేగాలు వస్తాయి, సమస్య ఇప్పుడు నాకు ఉంటాయి అప్పుడప్పుడు వస్తాయి కదా. ఇప్పుడు రాముడు చిన్నయ్య పెద్ద అనేది, లేకపోతే పాకిస్తాన్ అనేది, అంతకంటే ముందు రాయసింగ్, అట్లా సహజ కోపం అక్కడ ఉన్నప్పుడు వచ్చేవి వేరు. కానీ వీళ్ళ కోపాలు ఆర్టిఫిషియల్సే, వీళ్ళ ప్రేమలు ఆర్టిఫిషియల్సే, వీళ్ళ రాజకీయం ఆర్టిఫిషియలే. మరి ఆ రాసిచ్చిన చూడాలి నేను. అందుకనే ఫస్ట్ కేటీఆర్ నాన్న రాసిచ్చినాడు బిట్స్ పిలాని పల్లి బఠానీ ఒకటే మాటతోని కథం. ఇంకా ఎమ్మెల్సీ కొట్టేసి ఎమ్మెల్సీకి రాకేష్ కొట్టేసిండు ఎవడు మనోడే రామే కేటీఆర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి ముందు కూడా మీరు జనాలే తప్పు చేసిర్రు, జనాలు మోసపోయారు, మీరు ఇవన్నీ పెద్ద పదం వాడండి కేసీఆర్ గారు కూడా. దానికి ఏమంటారు, ఫలితం కూడా అనుభవిస్తారు అన్నట్టుగా. అంటే ప్రజలు తప్పు చేసిందని ధోరణి రావడం. అంటే ప్రజలంటే ఒక్కరు ఇద్దరు కాదు కదా, కోట్ల మంది కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకాడ ఓటు ఉన్నాయంటే 2 కోట్లు దాటుతున్నాయి. ఎమ్మెల్సీ ఉమ్మడి అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ కూడా తక్కువ లేరు. సో ఓటర్లు అంటే ఒక వ్యక్తిగా వీళ్ళు మాట్లాడే ఒక మనుషులుగా అనుకుంటారు, కానీ ఓటరు అనేది చాలా విజ్ఞతతో ఉంటాడనే విషయాన్ని మరిచి ప్రజలను అవమానించేటట్టుగా, ఓటర్లను అవమానించేట్టుగా మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే ప్రజలు తప్పు చేస్తే మరి 2 సార్లు తప్పే చేసిరా వీళ్ళకేసి, అప్పుడు కూడా తప్పే అనుకోవాలిగా. ఓకే, ప్రజలు ఎప్పుడు కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మేము గెలిచినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఓడిపోయినప్పుడు, వాళ్ళు గెలిచినప్పుడు తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోరు. అప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ప్రజల్ని కన్విన్స్ చేసే స్థితిని బట్టి ఉంటుంది. అది ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళు 0 or 1 or none అంటున్నారు. మరి 39 సీట్లకు పైబడి వచ్చిన విజయం కాస్త మరి ఎక్కడ పోతుందంటే వీరి ప్రదర్శన ప్రభావం వల్ల. అటువైపు కేసీఆర్ గారు కూడా ఆయన బస్ యాత్రలో చేసే కామెంట్స్ కూడా ఒక కన్ఫెషన్ లెక్క లేదు, లేదంటే మేమిట చేస్తామని ప్రజలకు మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకున్నట్టుగా లేదు. ఏంది మీరు ఇట్లా తప్పు చేస్తే ఎట్లా, మళ్ళీ మిమ్మల్ని ఎవరు కాపాడాలి? నేనున్నప్పుడు కరెంట్ ఇచ్చిన ఇయర్, వీళ్ళు ఇయ్యరు. నేనున్నప్పుడు ఏమంటారు, ఒడ్లు కొన్న వీళ్ళు ఊరిని అమ్మ ఒరేస్తే ఉరి అనేమో ఆయన కాలంలో చర్చ ఉంది. ఒరేస్తే బోనస్ ఏదని మమ్మల్ని అడుగుతుంది. ఎంత తేడా! అదే బోనస్ ఇస్తారా ఇయ్యరా అని అంటే ఇష్టమయ్యా మయ్యగాని అని మేము చెప్పుకుంటున్నాం. మీరు ఊరేస్తే ఊరే మీ ఇష్టమని ఆయన అన్నాడు. రైతులకు బేడీలు వేసి జైళ్ళలో తిప్పిన కల్చర్ వాళ్ళు. ఎవరు పాలిచ్చే బాలింతల్ని కూడా జైల్లో పెట్టిన కల్చర్ వాళ్ళది. ఇలా మేము రైతులకు భయపడుతున్నాం, రైతులకు గౌరవిస్తున్నాం, రైతులకు ఎట్లా మేము వాళ్ళ ఆంక్షల్ని ఆకాంక్షల్ని మేము కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ ఉందనుకోండి, ఒక రకంగా భయమే కదా, అది చేయాల్సిన అవసరం ఉంది కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే జనరల్గా లీడరు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చర్చ అంతా వచ్చిన తర్వాత, అరే మేము మా లీడర్ని, మా అభ్యర్థిని కొంత పైకి తీసుకురావడానికి లేకపోతే ఎస్టాబ్లిష్ చేయడానికి చేసిన మాటలని తీసుకొచ్చి దీన్ని ఎందుకు పొలిటిసైజ్ చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, దాన్ని ఎందుకు పట్టభద్రులకు రుద్దుతున్నారు, అది ఆ కోణంలో చేసిన వ్యాఖ్యలు కాదు అన్నది వాళ్ళు. మల్లన్నని సపోర్ట్ చేసే టీం అంతా కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నిజంగా నేను అంటే ఒక మాట, తెలంగాణలో బిట్స్ పిలాని ముఖం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అట్లీస్ట్ నువ్వు జర్నలిస్ట్కు ఎన్నిసార్లు బిట్స్ పిలాని పోయినావు? లేదు. అంతే. నేను వినడమే, నేను ఎంసీఏ చేసిన, నేను పిహెచ్డి చేసిన, బిట్స్ పిలానితో నాకేం పని, నా రేంజ్ కాదు అది. అంటే ఏంది, చదువులో నా రేంజ్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది సమాజ సేవలో ఉన్న చెయ్యొచ్చు, ఒకళ్ళు ఇద్దరు కాదరు ఉంటే కానీ బిట్స్ పిలాని అనేది సుప్రీం, పల్లి బఠానీ వాళ్ళు డిగ్రేడ్ అన్నారు. ఏమన్నా బిట్స్ పిలాని వాళ్ళతో వేయించి మాకు పల్లి బఠానీ వాళ్ళు లేరు మయ్య కానీ మాకు మళ్ళా నాకు పల్లి బఠానీ, మేము పేదోళ్ళం, మా బీదోళ్ళ బిడ్డ, పేదల గొంతుక మల్లన్న,
అట్లా మా ఊరిని కొంచెం ప్రేమించండి ఇది ద్వారా ఇప్పుడు నేను అనుకుంటున్నా మా వైపు బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది కేటీఆర్ మా కోట్లు ఏం కేటీఆర్ మరి అంతే కదా అంతకుముందు కూడా అదే వేళ చేసింది వారు మాట్లాడితే ఏంటో కాంగ్రెస్ ప్లస్ అవుతున్నది కాబట్టి ప్లస్ అని కాదు మైనస్ అని కాదు కానీ గ్రాడ్యుయేట్స్ని అవమానించినట్టుగా ఒక రకంగా పల్లి బఠానీ అనేది ఇప్పుడు తను కూడా గ్రాడ్యుయేటే కదా ఒక బీసీ బిడ్డ కాబట్టి పల్లి బఠానీ కానీ లెక్క పడ్డానికి అంతే కదా ఇక మళ్ళీ మీరు చూస్తున్నది బీసీలు అంటే ఆ స్థాయి డిగ్రేడ్ అవుతున్న వ్యక్తులు అనుకుంటున్నారు కదా మరి సమాజంలో తను చేసిన సేవ ఏంది తెలంగాణ కొరకు తను చేసిన సేవ మీ అయ్య చూడు ఒకసారి తీన్మార్ వార్తలు చదివేటప్పుడు మల్లన్న అంటే ఎంత మంచి వార్తలు చదువుతుండే తెలంగాణ యాస ప్రాసతో అంతో ఇంతో వాళ్ళే కదా తెలంగాణ భాషకు ఇంత గౌరవాన్ని పెంచింది ఒక రకంగా కాబట్టి వాళ్ళ తెలివి తక్కువతనమే వాళ్ళకి ఈ స్థితికి తెచ్చింది నేను మామూలుగా కామెంట్ చేస్తున్నా ఈ మధ్య కేటీఆర్ని హైడ్ చేసుకొని ఉంటే గుప్పిట పట్టినట్టు ఉండే కొంత కేసీఆర్ ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టున్నది ఇప్పుడు ఒక్కసారి ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి కేటీఆర్ అయినట్టుంది ఒకే దెబ్బకు ఇద్దరు కూడా తేలిపోయింది ఇంకా కొత్త సినిమా ఏమున్నది అలా గతంలో కూడా చెప్పిన నేను కొంచెం దాయనన్న దాస్తే కేటీఆర్ అంటే దగ్గర గట్టిగా ఉంటాడు మంచిగా ఉంటాడు ఉంటుండే బట్ అది కాక ఇప్పుడు మా ప్రవీణ్ గారిని తిప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎట్లా ఈ భయంకరమైన ట్రోల్స్ నడుస్తున్నాయి కదా మల్లన్న మీద ఇప్పుడు ఇదంతా ఆయనకి నెగిటివిటీని తీసుకొస్తున్నాయా ఆ ప్రయత్నం ఇప్పుడు ట్రోల్స్ అంటేనే నెగిటివ్ సెన్స్ తప్పు అయితే మల్లన్న చేయలేదు కదా ముక్కుమ్మడి వాతావరణం అయితే కనబడుతున్నది కదా అంటే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఒకటే అవుతారు కాబట్టి అట్లా చేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అయితే నువ్వన్న గెలవాలి వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళే వీళ్ళ క్యాండిడేట్ వీళ్ళే కదా ఇప్పుడు భువనగిరి ఏంది నల్గొండ ఖమ్మము వరంగల్ వాళ్ళు చేసింది ఏంది వాళ్ళు ఓడిపోయే దగ్గర వమ్మ కాంగ్రెస్ వాళ్ళు గెలిచేటట్టు ఉందని బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి వేసింది అనేది ఒక చర్చ నడుస్తుంది ఎంత మేరకు ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది చూడాలి అంటే కాంగ్రెస్కు వేయలేని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వైపు పోయిందని ఒక చర్చ ఉంది బట్ మాకున్న అంచనాల ప్రకారం అయితే బీఆర్ఎస్ డిక్లైను బీజేపీకి పూర్తి స్థాయిలో కలిసి రాకపోగా మా ఓట్లు మాకు స్పష్టంగా పడ్డాయి అనేది మాకున్న అంచనా సో నా పాయింట్ అంటే ఈ నెగిటివ్ ట్రోలింగ్ ఇదంతా కూడా మిగతా స్టేబుల్గా తటస్థంగా ఉన్న వాళ్ళు కొంత మల్లన్న పట్ల పాజిటివ్గా ఉన్న వాళ్ళ మెదళ్ళలో ఏమైనా మల్లన్నకు ఎమ్మెల్సీ అనేది ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది అనేది తెలంగాణ సమాజమే అనుకుంటున్నది ఏదో ఒక రూపంలో ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటున్నది దీంతోనేమవుతుందంటే తను ఎక్కడ పవర్లోకి వస్తాడో అని చెప్పి ఇన్ని కుట్రలు చేస్తారని ఒక సానుభూతి పెరుగుతుంది మల్లన్న చేసిన ద్రోహం ఏంది మల్లన్న తెలంగాణ కొరకు తిప్పలబడమే కాదు అఫ్కోర్స్ సమ్ టైమ్స్ బీజేపీ వైపు పోయి బీజేపీ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి చూసినాం కానీ వాళ్ళతో ఏం కాదని తెలిసిన తర్వాత కాంగ్రెస్కి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతు చెప్పిన పరిస్థితి చూసినాం కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏం హాని చేయలేదు కదా తను ఎవరికి కూడా నాకు తెలిసి అయితే చేస్తారు చెప్తారు ప్రతి ఒక్క ఇప్పుడు దయాకర్ కాడ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ప్రచార రూమర్లు చేసేటోళ్ళు ఉంటారు కానీ ఈ ట్రోల్స్తో మల్లన్నకి ఏమో తగ్గుతుంది అనుకోని ఇంకా కేటీఆర్ లాంటి వ్యక్తుల యొక్క మీన్స్ నాయకుల యొక్క స్టేట్మెంట్స్తో మరింత పెరిగిందని సో ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లోనే గెలుస్తాడని అనుకుంటున్నారు డెఫినెట్గా అసలు అది అన్డిస్ప్యూటెడ్ లేకపోతే ఇంతమంది గిన్నిత ఎన్ని రకాలుగా ఎందుకు మనం టార్గెట్ చేస్తారు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే బయటకు వస్తాడు తనకు మద్దతుగా ప్రచారం ఉంటుంది అందరం కూడా తనకు దన్నుగా ఉంటామనేది మాత్రం స్పష్టం సో ఇంకొక ప్రధానమైన అంశం జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సో 9 years ఒకటైతే ఇప్పుడు 10 years కంప్లీట్ అవుతుంది కాబట్టి కొంత స్పెషల్గా చూస్తున్నారు సరే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొంత ఎలక్షన్ కమిషన్ పర్మిషన్స్ ఇస్తుందా సెలబ్రేషన్స్కి లేదా అన్నది చూడాలి ఇందులో ప్రధానమైన పాయింట్ మీరు సోనియా గాంధీని పిలవాలి అన్నది ఒక ఆలోచన చేస్తున్నట్టున్నారు సోనియా గాంధీని ఏ ప్రాతిపదికన సోనియా గాంధీని పిలిచి ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తారన్నది మీ మీద వస్తున్న మాట అంటే మీరు పార్టీగా ఉంటే వేరే విషయం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి సోనియా గాంధీ రావడం ఏంటి అని పిలవడం ఏంటని ఇప్పుడు సోనియా గాంధీని అన్డిస్ప్యూటెడ్గా కొంతమంది తెలంగాణ తల్లి అంటారు తెలంగాణ దేవత అంటారు అన్నారు కానీ తెలంగాణ ఆమె వల్లనే రియాలిటీ అయిందనేది జగమెరిగిన సత్యం మనం ఇలా కొత్తగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అలాంటి ఒక శక్తిని మనం తీసుకొస్తే మంచిగుంటుంది అనేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క ఆలోచన కొంతమందికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు అన్నారు మీరు ఆమెను ఎట్లా చేస్తారు ఆమె ఇట్లా బలిదేవత నేనేమంటున్నానంటే బీజేపీ వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా కనబడదు ఇప్పుడు వారు సోనియా గాంధీని అన్నారు కానీ మేము సుష్మా స్వరాజ్ని అనం ఓకే ఎందుకంటే మేము ఆమెను మీరు బీజేపీ అయినా కూడా మేము చిన్నమ్మే అంటాం ఎందుకంటే ఆ రోజున ఆమె సహకరించిన తీరు సోనియా గాంధీ గారు
సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు, వాళ్ళు ముగ్గురు కలిసి అవునా ముగ్గురు కలిసి ఒక ఆదిశక్తుల్లాగా తెలంగాణ ఇచ్చిన వైనం ఉంది. మేము సుష్మా స్వరాజ్ గారికి కూడా స్మరించుకోగలం. వీలుంటే మీకు చేతనైతే సమర్థించండి, కానీ ఆమెను విమర్శించే పరిస్థితి ఒకటైతే ఆమెను దయ్యంలాగా చిత్రీకరిస్తుంది మనోడు. ఇది వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం బీజేపీ తాలూకు. నేను అంటున్నా, ఇప్పుడు మోడీ గారు మీకు ఇప్పుడు మేలైన నాయకుడు అయింది. ఆయన ఏమన్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చీకట్లో బిల్లును పాస్ చేసిండు, తలుపులు మూసి. రెండవది ఏంది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని. మరి మోడీ గారు తెలంగాణకు ప్రోనా? ఏ అర్హతతో మీరు ఇక్కడ ఓట్లు అడిగి మోడీ గారు వచ్చి అడిగింది? తెలంగాణ వద్దా మీకు? ఆంధ్రప్రదేశ్లోనేమో అందరు మీకాయ ఉన్నారు, 25 సీట్లు మీకాయ ఉన్నారు. సో ఇక్కడ రాజకీయం కోసం వాళ్ళు చేయడానికి ఇంకోటి రాలేదు, తెలియదు, ఇంకో అంశం లేదు కాబట్టి బలహీనమైన అంశాన్ని పట్టుకున్నారు. ఇలా కొంతమంది మన కేసీఆర్ గారిని ఆహ్వానించాలి 10 దశాబ్దపు ఉత్సవాలు. నేను అంటున్నా 2వ తారీఖు నాడు కోడ్ ఎంటర్ అయితే 2 to 7th 8th 9th ఆ వారం మొత్తం కూడా జరుపుకునే విషయం ఆలోచించమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. వారం రోజుల పాటు సెలబ్రేషన్స్ చేయడం. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు రిజల్ట్ ఉంది, అది ఏముంటది 2, 3, 4కి 4వ తారీఖు నాడు బొంబాటు ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సోనియా గాంధీ గారు రావడం వల్ల వీళ్ళకి వచ్చే తలకాయ నొప్పి ఏంటి? లేదు, మా మోడీ గారిని కూడా ఆహ్వానించమని చెప్పండి, దాని గురించి ఆలోచించవచ్చు ఒకవేళ అంత కాకపోతే. కానీ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్రను తీసేసే కుట్ర ఎవరు చేసినా దాన్ని ఎవరు పట్టించుకోరు అనేది అభిప్రాయం. ప్రభుత్వంగా ఇప్పుడు కొంతమంది స్పెషల్ గెస్ట్లు, స్పెషల్ హానర్స్గా పిలుచుకుంటారు, ఆ డిస్క్రిప్షన్ క్యాబినెట్కి ఉంటుంది. ఇప్పుడు ఆ రోజున ఒక 10-15 కుటుంబాలు ఎవరైతే శ్రీకాంతాచారి కుటుంబం నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఎవరైతే కొంత పెయిన్ఫుల్ డెత్ అయిందో వాళ్ళ తల్లిదండ్రులను పిలవాలని ఒక ఆలోచన ఉంది. దాన్ని మీరు ఎందుకు చనిపోయిన వాళ్ళని పిలుస్తారు అని అనగలుగుతారా? అమరవీరుల కుటుంబాలు. తర్వాత వీళ్ళు చేస్తున్న కామెంట్స్లో ఏంటంటే, కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం చేసిందని చెప్పడానికి కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ చేస్తున్నది. కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలం చేసిందో వ్యతిరేకం చేసిందో ఆంధ్రప్రదేశ్ చెప్తున్నది. మీరు ఇప్పుడు పోయి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చేస్తుంటారు. అక్కడ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, అక్కడ ఆంధ్రప్రదేశ్కి మీరు చేసిన స్పెషల్ ఏం లేదు. కానీ పోయి ఇక్కడ 25 సీట్లు కొట్టేసే పనిలో పడ్డారు. జగన్ అయినా, బాబు అయినా, పవన్ అయినా మీకు వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకడం జీర్ణించుకోలేకపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అని. కాబట్టి ఇలాంటి వాటిని ప్రజలు పట్టించుకోవద్దని నా విజ్ఞప్తి. ప్రత్యేకించి ఏంటంటే, తెలంగాణను వ్యతిరేకించిన మోడీని సమర్థించే పరిస్థితి అలా బీజేపీకి రావడం అనేది వాళ్ళ దురదృష్టం. కాబట్టి ఇలా వారు కూడా, కిషన్ రెడ్డి గారు కూడా పోరుబాటాన్ని చేస్తే పోయినాము, దీక్షలు చేస్తే పోయినాము, వారు ఏం చేసినా తెలంగాణ వారు చేసుకోవడానికి ఉన్నది. నేను తెలంగాణ ఉద్యమానికి నేను సహకరించిన, నేను కొట్లాడినా. కానీ మోడీ ఎక్కడున్నాడు? అటు స్వాతంత్రోద్యమం లేడు, ఇటు తెలంగాణ ఉద్యమం లేడు. తెలంగాణను వ్యతిరేకించిన మోడీ, అమిత్ షా. ఏదో ఆ రాజ్నాథ్ సింగ్ గారు, సుష్మా స్వరాజ్, జవదేకర్, మన వేదిరే శ్రీరామ్ ఇట్లాంటి వాళ్ళు కొంత ప్లాన్ చేసింది. ఇక్కడ ఉన్న లాంటి చాలామంది, విద్యాసాగర్ రావు గారు లాంటి వాళ్ళు, మిగతా మన లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసింది. కానీ మోదీ తెలంగాణకు ఫేస్ లేదు కాబట్టి సోనియా గాంధీని రావద్దనేది రాజకీయంగా సబబు కాదనేది కిషన్ రెడ్డి గారికి నాకు హితవు. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.